ఎంత దారుణం అంటే మొన్న ట్రాయ్ చాలా పద్ధతిగా టెలికాం ఆపరేటర్స్ అందరికీ డేటా లేకుండా ఓన్లీ వాయిస్ తోటి తక్కువ ధరలో ప్లాన్స్ తీసుకురండ్రా అంటే నేను చాలా సంతోషపడ్డా, మనకి తక్కువ రేట్లో ప్లాన్స్ వస్తాయని. కానీ జియో చేసిన పని చూస్తే మస్తు బాధ అవుతుంది. ఎందుకంటే నార్మల్గా నాకు ఇంట్లో వైఫై ఉంటుంది, నేను బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే నాకు డేటా కావాలి. దానికోసం సూట్ అయ్యే వాల్యూ ప్లాన్ ఒకటి ఉంది, అదేంటంటే 479 ప్లాన్ తోటి రీఛార్జ్ చేసుకుంటే 84 days వాయిస్ వ్యాలిడిటీ వస్తుంది అండ్ 6 GB డేటా వస్తుంది. సో ఈ 6 GB డేటాని నేను బయటికి వెళ్ళినప్పుడు వాడుకుంటా. అయితే ట్రాయ్ చెప్పింది ఒకటైతే, మన జియో వాళ్ళు ఏం చేసిర్రంటే 479 ప్లాన్ని 458 రూపీస్ చేసిర్రు. ఓకే, బాగానే ఉంది. కానీ ఇక్కడ దారుణం ఏంటంటే ఆ 6 GB డేటా లేపేసి 84 daysకి వాయిస్ ప్యాక్ ఇచ్చేసిర్రు. ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లా. 20 రూపాయలు తగ్గించి 6 GB డేటా లేపేసిర్రు. మళ్ళీ అదే 6 GB డేటా మన ఎగ్జిస్టింగ్ ప్లాన్ వ్యాలిడిటీకి ఉండేటట్లు తీసుకోవాలంటే 51 రూపాయలు కట్టాలి. అంటే 458 ప్లస్ 51 ఎంత అవుతుంది? ఇది పరిస్థితి. నిజంగా ట్రాయ్ నుంచి మంచి న్యూస్ వస్తే చాలా ఆనందపడ్డా, కానీ చూసిన తర్వాతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి.